విధానం తెల్లవారుజామున మీరు సమ్మన్స్ ఇవ్వకుండా సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వకుండా చేశారు. కోర్టు ఏం వ్యాఖ్యానాలు చేసింది? వేర్ ఈస్ ద మనీ ట్రయల్? ఢిల్లీ లిక్కర్ గేట్ స్కామ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ డబ్బులు అసలు ఎక్కడ చేరాయి, ఆయనకు చేరాయా లేదా అనేది దొరకలేదని కోర్టు క్వశ్చన్ చేసి బెయిల్ ఇచ్చింది. మరి ప్రజలు ఈ రివెంజ్ఫుల్ టాక్టిక్స్ ని చూసారా? అంటే నేను అధికారంలో ఉన్నాను, నేను ప్రతీకారం తీర్చుకోవాలి, అది చిన్న వాళ్ళైనా ఒక సోషల్ మీడియా పోస్ట్ మీద అరెస్ట్ చేయడం ఏంటండి? వీటన్నిటిని జీర్ణించుకోలేకపోయారు శ్రీహరి గారు. డెవలప్మెంట్ లేదు, నా దయ మీద మీరు బ్రతుకుతున్నారనే విధంగా ఆయన బిహేవ్ చేశారు. మీరు అన్నట్లుగా అన్ని అంశాలు, ఒకవైపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, అభివృద్ధి సంబంధించి రివెంజ్ పాలిటిక్స్ అన్ని కూడా ఖచ్చితంగా పనిచేశాయి. తమ భవిష్యత్తుని అన్నింటికన్నా ముఖ్యమైనది శ్రీహరి గారు యాక్సెసిబిలిటీ అనేది, అంటే అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యం. ఏ రోజు మన ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజలకి అధికారంలోకి వచ్చాక అందుబాటులోకి వచ్చారు చెప్పండి. అండ్ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా, 2014 నుంచి 2019 మధ్యలో అసెంబ్లీకి రాలేదు ఆయన, వచ్చి వెళ్ళిపోయాక పాదయాత్ర చేసుకున్నాడు. కానీ అప్పుడు ప్రభుత్వాలు ఏమన్నా ఆయన మీద దాడి చేశాయా? అప్పుడు అంత ప్రజల్లోకి వెళ్ళిన ఆయన అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్లకు కానీ అందుబాటులోకి వచ్చారా? ఇవన్నీ ప్రజలు గమనించారు. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇవన్నీ కూడా పనిచేశాయి మేడం. దాంతో పాటు మనం చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ గత 20 ఏళ్లుగా కురుపాం, బొబ్బిలి, పాడేరు, పత్తిపాడు, కొత్తపేట, జగ్గంపేట, రంపచోడవరం, తాడేపల్లిగూడెం, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్, నరసరావుపేట, మాచర్ల, ఎర్రగొండ్లపాలెం, సంతనూతలపాడు, కందుకూరు, గిద్దలూరు, ఇలా దాదాపుగా 20కి పైగా నియోజకవర్గాలు విజయం సాధించినటువంటి పరిస్థితులు లేవు. గతంలో కాంగ్రెస్ కావచ్చు, తర్వాత వైసీపీ గెలిచినటువంటి పరిస్థితులు, అలాంటి నియోజకవర్గంలో కూడా విజయం సాధించాయి. జగన్ ఒక్క ఛాన్స్ తో అధికారం ఇచ్చిన తర్వాత మనం చూసాం, ఏదైతే ప్రజావేదిక కూల్చివేత, అమరావతి రాజధాని విధ్వంసం, 3 రాజధాని పేరుతో 3 ముక్కలాట ఆడినటువంటి పరిస్థితి, పేర్లు మార్పు, అనేక పథకాలను రద్దు చేయడం, అన్న క్యాంటీన్ లాంటి వాటిని తీసివేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, లేకపోతే కేవలం సంక్షేమ సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే దృష్టి పెట్టడం, ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తూ వచ్చాయి. వాటితో పాటుగా